ఓహో టీవీ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ సేవకురాలైన మహారాణి. అరుంధతి రాజ్యాన్ని వరుణవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజుల కుటుంబం అంటే ప్రజల సేవల కోసమే ఉందని భావించే సహృదయం కలవాడు వరుణవర్మ. అందరినీ సమానంగా చూడాలన్న భావన కలిగినవాడు. సుపరిపాలన అందించేవాడు. ఇక విశ్వసేనుడు అతని మహామంత్రి. చాలా తెలివైనవాడు. క్లిష్ట సమయాల్లో రాజుగారి వెంటే ఉంటూ తన సలహాలతో సరైన బాటలో నడిపించేవాడు. ఒకరోజు వరుణవర్మ విశ్వసేనునితో, మహామంత్రి, చాలా కాలంగా మనం నగర రాజ్య సందర్శనకి వెళ్ళాలి అనుకున్నాం. అయినా కూడా ఏదో ఒక ముఖ్యమైన పనుల వల్ల వెళ్ళలేకపోతున్నాం. కాని ఈ ముఖ్యమైన పనులన్నీ పూర్తయిన క్రమంలో నాకు అలా కాసేపు రాజ్యంలో తిరగాలని ఉంది. మరి మీరేమంటారు? మహారాజా, మీరు కోరటమూ నేను కాదనటమూనా? మీ వెనకే నేను కూడా, పదండి అని గుర్రపు స్వారీ చేస్తూ ఇద్దరూ రాజ్య సందర్శనకు బయలుదేరుతారు. అలా తన రాజ్యంలోని చాలా విషయాలని, ప్రజల జీవన విధానాలని పరిశీలిస్తూ వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అరంగాపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. వాళ్ళు కాసేపు సేద తీరటానికి ఒక రచ్చబండ దగ్గర కూర్చుంటారు. సేవకులు తెచ్చిన మజ్జిగ తాగుతూ ఉంటే అక్కడ రాజుగారిని ఒక విషయం ఆకర్షిస్తుంది. ఒక మధ్య వయస్కురాలైన మహిళ వాకిలి శుభ్రం చేస్తూ ఉండటం కనిపిస్తుంది. పక్కన మరొక ఇంట్లో మరొక మహిళ పాత్రలు తోమటం, ఇంకొక మహిళ బట్టలు ఉతకటం, ఇలా ప్రతి మహిళ ఏదో ఒక పని చేస్తూనే కనిపిస్తారు. చూడ్డానికి రాజుగారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మహామంత్రి, మన రాజ్యంలోని మహిళలు ఎంత కష్టజీవులు కదా! కుటుంబంలో ప్రతి మహిళ తన వంతు కృషి చేస్తూ కుటుంబంలోని వారికి సేవల్ని అందిస్తున్నారు. అవును ప్రభూ, స్త్రీ గొప్పతనం అంటే అదే కదా! ఇంటిని సమర్థవంతంగా నడిపే శక్తి ఒక్క స్త్రీకి మాత్రమే ఉంది. ఇంటిల్లిపాదికి ఆమె చేసే సేవ వల్లనే కుటుంబాలు నడుస్తున్నాయి అని మహామంత్రి అంటాడు. ఇలా కొన్ని రోజుల్లో తన పర్యటన ముగించుకొని అంతఃపురానికి చేరుకుంటారు. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు మహారాజు ఊహించని ఒక ఆజ్ఞని జారీ చేస్తాడు. అది విన్నవారంతా ఆశ్చర్యపోతారు. ఇది నా ఆజ్ఞ. వెంటనే రాణి సౌదామినికి సేవ చేస్తున్న పరిచారికలు అందరినీ విధుల నుంచి తొలగించాలి. ఇకపై పనులన్నీ సొంతంగా రాణిగారే చేసుకోవాలి అంటూ వరుణవర్మ ఆదేశిస్తారు. ఆ మాట విని మహారాణి సౌదామిని నిర్ఘాంతపోతుంది. ప్రభూ, ఏం చెప్తున్నారు మీరు? ఒకసారి ఆలోచించండి. ఇదంతా నా వల్ల కాదు అని మహారాణి ఎంత చెప్పినా మహారాజు వినలేదు. పైగా, మేము మొన్న రాజ్య సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడి గ్రామీణ మహిళలు తమ ఇంటి పనులన్నీ తామే చేసుకోవటం చూసి మాకు చాలా సంతోషం కలిగింది. ఆ గ్రామీణ మహిళలు అన్ని పనులు చేస్తున్నప్పుడు మీరు మాత్రం ఎందుకు చెయ్యలేరు మహారాణి సౌదామిని? మీరు ఎన్ని చెప్పినా సరే నా మాటని ఖచ్చితంగా పాటించాల్సిందే. దీంట్లో ఎటువంటి మార్పు లేదు అని మహారాజు అంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. అంతఃపురంలో పనులన్నీ చేయటం మహారాణి వల్ల కావటం లేదు. ఈ సమస్యకు ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అనుకుంటారు మహారాణి. ఈ సమస్య నుంచి మహామంత్రి విశ్వసేనుడు తనని బయటపడేస్తాడేమో అని ఆలోచన చేస్తుంది. అతనికి విషయం మొత్తం అర్థమయ్యేలా వివరిస్తుంది. మహామంత్రి, మీరే మాకు సహాయం చెయ్యాలి. ఇంత పెద్ద అంతఃపురంలో నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవడం సాధ్యమయ్యే పనేనా? రాజుగారికి కూడా నేను చాలా నచ్చచెప్పి చూశాను. ఆయన అసలు నా మాట వినడానికి సిద్ధంగా లేరు. అందరు మహిళలు తమ ఇంటి పని చేసుకుంటున్నప్పుడు మీరు మాత్రం ఎందుకు చేయలేరు అని మాట్లాడుతున్నారు అంటూ తన బాధని వెళ్ళగక్కుతుంది. మహారాణి సౌదామిని గారు, మీరు బాధపడకండి. తప్పకుండా ఈ సమస్యని పరిష్కరించటానికి ప్రయత్నిస్తాను. మీరు కాస్త ఓపిక పట్టండి అని భరోసా ఇచ్చి మహామంత్రి వెళ్ళిపోతాడు. కాని ఇంత సున్నితమైన సమస్యని ఎలా పరిష్కరించాలో ముందు విశ్వసేనుడికి అర్థం కాలేదు. చాలాసేపు ఆలోచిస్తాడు. అలా ఒక 4 రోజులు గడుస్తాయి. ఓ రోజు సాయంత్రం సమయంలో అలా కాస్త విహరించాలని మహారాజు ఉద్యానవనానికి వెళ్తాడు. అక్కడ అలా నడుస్తూ ఉంటే మొక్కలన్నీ వాడిపోయి కనిపించాయి. అలా ఎండిపోయిన మొక్కల్ని చూసి
మహారాజు అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. తోటమాలి రామయ్యని పిలిపించి, ఏంటిది రామయ్య, మొక్కలన్నీ ఇలా వాడిపోయాయి? నువ్వసలు తోట పని పట్టించుకుంటున్నావా లేదా నిద్రపోతున్నావా? అసలు నువ్వున్నది ఈ పని కోసమే కదా. మన రాజ్యంలో నీటికి ఏవైనా కరువొచ్చిందా? సమాధానం చెప్పకుండా అలా నిలబడ్డావేంటి అంటూ గట్టిగా ప్రశ్నిస్తాడు మహారాజు. క్షమించాలి మహాప్రభు, నేను కేవలం మహామంత్రి ఆజ్ఞని పాటించాను అంతే. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును ప్రభు, 3 రోజుల క్రితం మహామంత్రి నా వద్దకొచ్చి ఈ రోజు నుంచి మొక్కలకి నీళ్లు పెట్టడం మానేయమని చెప్పారు. నేనలా చేస్తే మొక్కలు వాడిపోతాయని చెప్పినప్పటికీ ఆయన తన ఆదేశాన్ని పాటించాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేసి వెళ్లారు. ఏంటి, మన మహామంత్రికి ఏవైనా పిచ్చి పట్టిందా? అలాంటి ఆదేశాన్ని ఇవ్వటమేంటి? వెంటనే మహామంత్రిని మా వద్దకు రమ్మని చెప్పండి అంటూ మహారాజు ఆదేశిస్తారు. మహామంత్రి వచ్చి వినయంగా నిలబడతారు. నమస్కారం మహాప్రభు, అత్యవసరంగా నన్ను పిలుచుకురమ్మని చెప్పారట. ఏంటి మహామంత్రి మీరు చేసిన పని? ఇలా మొక్కలన్నీ వాడిపోవటానికి మీరు చేసిన పనే కారణమని రామయ్య చెప్పాడు. నాకు ఈ ఉద్యానవనం అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా. ఈ మొక్కలకి నీళ్లు పోయకూడదు అని చెప్పటం వెనుక మీ ఉద్దేశమేంటి అని కోపంగా అడుగుతాడు. ప్రభు, నా ఆలోచన ఏమిటంటే, అడవిలో ఉండే చెట్లకి మొక్కలకి ఎవరైనా నీళ్లు పోస్తారా? అసలు అక్కడ వాటికి సంరక్షకులు ఉండరు గదా. అయినా అవి ఎండిపోకుండా బాగానే ఉన్నాయి, బాగానే బ్రతుకుతున్నాయి. అలాంటప్పుడు మన తోటలోని మొక్కలకి చెట్లకి మాత్రం ప్రత్యేకంగా నీళ్ళెందుకు? అందుకే నేనే మొక్కలకి నీళ్లు పొయ్యొద్దు అన్నాను. అది విన్న మహారాజుకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి మహామంత్రి మీరు మాట్లాడేది? అడవిలోని మొక్కలకి ఉద్యానవనంలోని మొక్కలకి తేడా లేదా? ప్రకృతిలో పెరిగే అడవిలోని మొక్కలకి సహజంగానే అన్ని వాతావరణ పరిస్థితుల్లో పెరిగే గుణం ఉంటుంది. ఉద్యానవనంలోని మొక్కలు అలా కాదు. అవి చాలా సుకుమారంగా ఉంటాయి. సంరక్షణ చాలా అవసరం. అప్పుడు మహామంత్రి నిదానంగా ఇలా అంటారు. ప్రభు, ఉద్యానవనంలోని మొక్కలలాగానే మన మహారాణి వారు సౌదామిని గారు కూడా అపురూపంగా సంరక్షణ మధ్యే పెరిగారు గదా. మరి అపురూపంగా పెరిగిన మహారాణికి చిన్ననాటి నుంచి కష్టమైన పనులు చేయటం అలవాటైన గ్రామంలోని మహిళలకి తేడా లేదా అని నేరుగా చెప్పేస్తాడు మహామంత్రి. తాను చేసిన తప్పేంటో మహారాజుకి అర్థమవుతుంది. భేష్ మహామంత్రి, ఈ విషయం మాకు క్లుప్తంగా అర్థమయ్యేటట్టుగా వివరించారు. సాధారణ మహిళల లాంటి జీవితాన్ని ప్రజలతో పాటు మేము జీవించాలన్న ఉద్దేశంతో ఈ ఆదేశాన్ని జారీ చేశాను. కాని మహారాణి పడుతున్న ఇబ్బందిని అర్థం చేసుకోలేకపోయాను. మీ వివరణతో మాకు కనువిప్పు కలిగింది అని మహామంత్రిని మెచ్చుకొని మరుసటి రోజు నుంచే సౌదామిని రాణి వారి పరిచారికల్ని పనిలోకి తీసుకుంటారు. సున్నితంగా తన సమస్యను పరిష్కరించిన మహామంత్రికి మహారాణి సౌదామిని కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఈ కథ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ధన్యవాదాలు.